మనకి డౌట్స్ ఏమన్నా ఉంటే మనం ఆఫ్టర్ క్లాస్ విల్ డిస్కస్ మ్యూట్ ఆల్. Okay, right now I'm going to share the screen. Finally, yes. ఏదో ముద్దగా ఉంది. Okay, see here, this is 3D printer information. So I just read the printer about this. Binder printing methods were developed in the early 1990s. Okay, 1990s లో మనకి ఈ 3D ప్రింటర్ ఏదైతే ఉందో అవి మనకి డెవలప్ అయినాయి. సో ప్రైమర్లీ at MIT. They developed the 3D print, which a binder is printed onto a powder bed to form part, cross sections, contrast this concept. ఇక్కడ మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం ప్రీవియస్ పౌడర్ బేస్డ్ ర్యాపిడ్ ప్రోటోటైపింగ్, అదే టైప్ లో కూడా చేయొచ్చు. బట్ అయితే ఏంటంటే లేటెస్ట్ గా ఇప్పుడున్న ఇది 1990s మోడల్. మీరు చూసినట్లయితే ఇక్కడ చూడండి 1990s మోడల్ అని చెప్తున్నాడు. సో 1990s లో డెవలప్ చేసినప్పుడు అప్పుడు పౌడర్ బేస్డ్ ఇది చేశారు. బట్ ఇప్పుడు అది లేదండి, మెటీరియలే. ఇప్పుడు లేటెస్ట్ వర్షన్ వచ్చేసి మనకి మెటీరియల్ తోటి డైరెక్ట్ గా మనం 3D ప్రింటర్ అనేది యూజ్ చేసి ఒక ఆబ్జెక్ట్ ని ప్రింట్ చేయొచ్చు. ఓకే, అలాగే ఇక్కడ చూసినట్లయితే మనకి సో మెనీ కాన్సెప్ట్స్. ఇక్కడ ఈ కాన్సెప్ట్స్ లో చూసినట్లయితే విత్ ఎస్ఎల్ఎస్ మీన్స్ ఏంటి, సెలెక్టివ్ లేజర్ సినటరింగ్. ఓకే, అలాగే మనకి ఇంకొక టైప్ లిక్విడ్ టైప్ 3D ప్రింటింగ్, ఇవన్నీ కూడా ఏంటంటే డెవలప్ చేసినప్పుడు 3D ప్రింటర్లు యూజ్ చేయడానికి ట్రై చేశారు. బట్ ఇప్పుడు లేటెస్ట్ వర్షన్ మాత్రం వీఆర్ యూజింగ్ 3D printer directly with the material. Okay, and now here we see the point in here, a recoating system similar to SLS machines then deposits another layer of powder, enabling the machine to print binder to define the next cross section. 3-dimensional printing or 3DP, that is the called short form of 3D printer, is an MIT licensed process where by liquid binder is jetted onto a powder media using ink jets to print a physical part from computer added design data. ఏదైతే మనం కంప్యూటర్ డేటా అంటే డిజైన్ డేటా ఏదైతే పంపించామో ఆ కంప్యూటర్ అడెడ్ డిజైన్ డేటాని మనం ఈ 3D మాడ్యులేషన్ లో మనం ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఇంక్ జెట్స్ యూజ్ చేసేసి మనకు కావాల్సిన ఆబ్జెక్ట్స్ ని రెడీ చేసుకోవచ్చు అనమాట 3D ప్రింటర్ లో. ఇక మెయిన్ థింగ్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ జెడ్ కార్పొరేషన్. ఈ జెడ్ కార్పొరేషన్ ఏంటంటే ఇన్ జెడ్ కార్పొరేషన్ వచ్చేసరికి ఏంటంటే ఇన్ కార్పొరేట్స్ ద 3DP ప్రాసెస్ ఇంటూ Z402 system. That is the serial number for this Z402 system. ఈ Z402 system ఎలా ఉంటుంది అనేది మనం డిస్కస్ చేద్దాం ఇప్పుడు. The relatively inexpensive Z402 is directed toward building concept. Verification models primarily as the dimensional accuracy and surface roughness of the parts are less than higher end systems. The initial powder used was stretch based and the binder was water based. However, how the most commonly used powder is a now gypsum based material. That means here we said just rapid prototyping system in 3D printer lo ee Z corporation ane vallu J402
అనే సిరీస్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఇక్కడ సో మెనీ టైప్స్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ యూస్ చేసేసి మనం ఇక్కడ 3D ప్రింటింగ్ యూస్ చేస్తామనేసి చెప్తా ఉన్నారు. సో నౌ హియర్ ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఆఫ్ Z402 అవి ఎలా ఉంటాయి ఏంటి అనేది నేను ఇప్పుడు మీకు ప్రాక్టికల్ గా గీసి చూపిస్తాను. ఓకే, సో అంటే మిషన్ పార్ట్స్ ఎలా ఉంటాయి, అది ఏ విధంగా వర్క్ అవుతుంది ఏంటి అనేది మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం 3D ప్రింటింగ్ లో. ఓకే, సో లెట్ us here see. I stop share screening, back, and then come to here, and then here I fix this. ఇప్పుడు నా పేరు దగ్గర క్లిక్ చేయండి అమ్మా, మీకు స్క్రీన్ విజిబుల్ అవుతుంది. ఓకే, నా పేరు ఏదైతే ఉందో అక్కడ మీరు క్లిక్ చేశారంటే మీకు స్క్రీన్ విజిబుల్ అవుతుంది. ఇప్పుడు నేను ఏదైతే డ్రా చేస్తున్నానో మీరు అది క్లియర్ గా చూడొచ్చు పార్ట్స్. సారీ, మీకేమన్నా క్వైరీస్ కనుక ఏమన్నా ఉంటే చాట్ లో నాకు మెసేజ్ పెట్టండి. ఓకే, నౌ వీఆర్ గోయింగ్ టు సీ Z402, దట్ మీన్స్ Z402 యొక్క కాంపోనెంట్స్ ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఓకే, let us see here. Yeah. మీరు కూడా ప్యారలల్ గా డ్రా చేసుకోండి నాతో పాటు. నేను డ్రా చేసేది యాజ్ టీజ్ గా మీరు కూడా ప్యారలల్ గా డ్రా చేసుకోండి. I'm going to draw 3-dimensional diagram. Okay. The part is in 3D. Now you see here parallel lines. You can take parallel lines here. Simply close it. Now put it color there. This is one room. Now here is powder feed. This is old type ande. So the powder feed మనం నిన్న SLS లో చెప్పుకున్నట్టుగానే piston ఇది. Okay. This is moving upward direction. And now then here roller. See. This is roller. It is moving forward direction and backward direction like this. This is the room. You can imagine. Now here is inkjet. This is inkjet printed. నిన్న మనం CO2 యూజ్ చేసి హీట్ చేసాం కదా, హీట్ చేసినప్పుడు ఆ పౌడర్ ఎలాగైతే ఇది అవుతుందో అదనమాట. దిస్ ఇస్ పార్ట్, లేయర్ పార్ట్. ఓకే, అన్ఈవెన్ షేప్ ఆఫ్ లేయర్ పార్ట్. అండ్ దెన్ హియర్ కమ్ టు సీ
Now this is piston, that is called downward direction. So it will move downward like that. Okay. See here. Okay. So this is build piston, and this is build chamber, and now this one also piston. This is powder feed piston, and now this one is coming from roller. What is roller? Leveling roller. This is leveling roller. And now here is coming from here, one part is there. So this one is called liquid adhesive supply. Liquid adhesive supply. It will move forward, backward, and front and back like this. Okay. 4 direction lo manaki ikkada idi move avta untundi. Now this is called inkjet. This is called inkjet printed, and now this one is powder bed. So powder bed, this one is called powder bed. Totally this diagram is called 3D printer. Okay, this is Z402 3D printer developed in 1990s. Okay, not now. Okay, ipudu latest 3D printer kanaka meer chusinatlaithe entirely different. Okay, so now here we see what is coming from here, build and feed piston. First here we see build piston and feed piston. So two unnai ikkada. Okay, build and feed piston em chestayi ikkada pistons ane chuddam. These pistons, okay, these pistons provide the build area and supply materials for constructing parts. Okay, material ఏదైతే మనం మెటీరియల్ చూస్ చేసుకుంటామో ఆ మెటీరియల్ ని ఈ వచ్చేసరికి ఏంటంటే కన్స్ట్రక్షన్ చేయాల్సిన ఆ పార్ట్ ఏదైతే ఉందో ఆ పార్ట్ కి మనకి సెండ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, సో మెటీరియల్ సెండ్ చేస్తాయి ఏదైతే మనం పార్ట్ తయారు చేయాలనుకుంటున్నామో ఆ పార్ట్ కి. The build piston lowers and as part layers are printed. Okay, మనం నిన్న SLS మిషన్ చెప్పుకున్నాం కదా, the similar manner. Okay, the similar manner here also ఒక లేయర్ ఫామ్ అవగానే మళ్ళా మనకి పిస్టన్ అనేది ఈ విధంగా డౌన్వర్డ్ పోర్షన్ కి మూవ్ అయిపోయి, చూడండి ఈ పిస్టన్ నేను ఏదైతే హైలైట్ చేస్తున్నానో మీకు అది పిస్టన్ కింద లెక్క. ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే పిస్టన్ అప్వర్డ్ డైరెక్షన్ పోయినప్పుడు పౌడర్ ఏదైతే ఉందో అది పైన ఈ బెడ్ పైన స్పిల్ అవుతా ఉంటుంది. ఓకే, స్పిల్ అయినప్పుడు మనకి ఈ రోలర్ వచ్చేసరికి ఏంటంటే ఫార్వర్డ్ డైరెక్షన్ లో మూవ్ అయ్యి బ్యాక్వర్డ్ డైరెక్షన్ లో మూవ్ అవుతా ఉంటుంది. సో ఆ విధంగా లేయర్ బై లేయర్ అనేది మనకు ఫామ్ అవుతుంది. వైల్ ద ఫీడ్ పిస్టన్ రేజెస్ టు ప్రొవైడ్ ఏ లేయర్ బై లేయర్ సప్లై ఆఫ్ న్యూ మెటీరియల్ ద ప్రొవైడ్స్ ద జెడ్ మోషన్ ఆఫ్ ది పార్ట్ బిల్డ్. ఇక్కడ జెడ్ మోషన్ ఆఫ్ ది పార్ట్ బిల్డ్, Z motion of part build ante here we see upward direction or downward direction is called Z axis. ఏమైంది? హలో శ్రీనాథ్, హలో మీరెవ్వరు కూడా డిస్టర్బ్ చేయొద్దు. ఓకేనా, దాంట్లో ఆప్షన్స్ ని చెక్ చేయడానికి ట్రై చేయమాకండి ఇప్పుడు. ఓకే, దానివల్ల ఏమవుతుందంటే ఇక్కడ డిస్టర్బెన్స్ వస్తుంది. రైట్, దెన్ నౌ హియర్ వి సీ ద జెడ్ మోషన్ ఆఫ్ పార్ట్. దట్ మీన్స్ ఇక్కడ మనకి డౌన్వర్డ్ మోషన్స్ లో వెళ్ళిపోయే కొద్దీ మనకి ఏమవుతుందంటే ఈ ఆబ్జెక్ట్ అనేది రెడీ అవుతా ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి, దిస్ ఇస్ రఫ్ పార్ట్. సో మెయిన్లీ మనం యూజ్ చేసే ఈ పిస్టన్స్ యొక్క పని ఏంటంటే
ఇది వచ్చేసేమో మెటీరియల్ ఏదైతే పౌడర్ ఉందో ఆ పౌడర్ ని ఫీడ్ చేయడానికి ఉపయోగిస్తాం అప్వర్డ్ డైరెక్షన్ పోయినప్పుడు. ఈ పిస్టన్ వచ్చేసరికి ఏంటంటే డౌన్వర్డ్ వచ్చినప్పుడు ఏదైతే ఎక్సెస్ మెటీరియల్ పౌడర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇక్కడ కలెక్ట్ చేసుకుంటుంది అనమాట. ఓకే, పౌడర్ కలెక్ట్ చేసుకుంటుంది. నెక్స్ట్ ప్రింటర్ జనరేటరీ. So the printer generatory provides the XY motion. This is called printer generatory. So see here X direction and Y direction. This is X, this is Y, or otherwise this is X, this is Y. Convenience, you take your convenience. Okay, XY motion of the part building process. Houses the print head, the printer cleaning station, and the wiper roller. This wiper is roller for powder landscaping. అంటే ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే మనకి XY డైరెక్షన్ లో మూవ్ అయిన తర్వాత ఈ రోలర్ వచ్చేసి ఓకే మనం ఏదైతే ఆబ్జెక్ట్ అనుకున్నామో ఆబ్జెక్ట్ ని లెవెలింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, సో సిమిలర్ వే నౌ హియర్ వి సీ పౌడర్ ఓవర్ఫ్లో సిస్టమ్. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఎక్స్ట్రాగా మనం యూజ్ చేసేది ఏంటంటే ఈ పౌడర్ బెడ్ దగ్గర పౌడర్ ఓవర్ఫ్లో సిస్టమ్ అనేది ఒకటి యూజ్ చేస్తాం. పౌడర్ ఓవర్ఫ్లో సిస్టమ్ ఎందుకు యూజ్ చేయాలి? ద పౌడర్ ఓవర్ఫ్లో సిస్టమ్ ఈజ్ అన్ ఓపెనింగ్ ఆపోజిట్ ది ఫీడ్ పిస్టన్ వేర్ ఎక్సెస్ పౌడర్ స్క్రాప్డ్ అక్రాస్ ది బిల్డ్ పిస్టన్ ఈజ్ కలెక్టెడ్. అంటే ఇప్పుడు మనం వచ్చేసరికి ఏంటంటే ఈ రోలర్ లెవెలింగ్ చేసిన తర్వాత ఎక్సెస్ గా పౌడర్ మిగిలిపోతా ఉంటుంది. ఆ ఎక్సెస్ పౌడర్ అంతా కూడా మనం వేస్ట్ చేసాం అనుకోండి, ఏమవుతుంది? మెటీరియల్ ఎక్కువ ఖర్చు అవుతుంది. సో మెటీరియల్ ఖర్చు ఎక్కువ అవుతుందంటే ఆటోమేటిక్ గా మనకి కాస్ట్, ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ కాస్ట్ లేదా మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అనేది ఆటోమేటిక్ గా ఇంక్రీజ్ అవుతా ఉంటుంది. సో దాన్ని మనం అవాయిడ్ చేయడం కోసం మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే పౌడర్ ఓవర్ఫ్లో సిస్టమ్ కూడా యూజ్ చేసి యాక్సెస్ పౌడర్ ఏదైతే ఉందో ఆ పౌడర్ ని నేను దాంట్లో కలెక్ట్ చేసుకుంటా. అంటే ఇక్కడ ఈ బెడ్ లో, ఈ పౌడర్ బెడ్ లో మనం కలెక్ట్ చేసుకుంటాం అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ వి సీ హియర్ బిండర్ ఫీడ్ టేకప్ సిస్టమ్. నౌ హియర్ బిండర్ ఫీడ్. సో ఈ ఫీడ్ టేకప్ సిస్టమ్ ఇక్కడ ఎలా ఉంటుంది? టేకప్ సిస్టమ్, ద లిక్విడ్ బిండర్ ఈజ్ ఫీడ్ లిక్విడ్ హియర్, లిక్విడ్ అడ్హెసివ్ సప్లై. వై లిక్విడ్ అడ్హెసివ్ సప్లై? లిక్విడ్ అడ్హెసివ్ సప్లై అంటే ఏం లేదు, ఇప్పుడు మనం ఒక లేయర్ ఫామ్ చేసిన తర్వాత ఇంకొక లేయర్ ఫామ్ అవడానికి ఈ లిక్విడ్ సప్లై చేస్తాను నేను. సార్ ఎందుకు సార్? ఎందుకంటే మనం ఇక్కడ ఇంతకు ముందు యూజ్ చేసిన దాంట్లో CO2 యూజ్ చేయడం వల్ల అది మెల్ట్ అవుతూ ఉండటం వల్ల ఆ ప్లాస్టిక్ మెటీరియల్ కావచ్చు లేదా ఎనీ మెటీరియల్ మనం సమ్ అమౌంట్ ఆఫ్ హీట్ లో ఉండటం వల్ల ఏంటంటే దానిపైన ఇంకొక లేయర్ వేయటం వల్ల అది అతుక్కుపోతుంది. బట్ హియర్ అట్లా కాదు, ఒక లేయర్ అనేది ఇంక్ జెట్ ద్వారా మనం సప్లై చేస్తున్నాం. ఇంక్ జెట్ ద్వారా మనం లేయర్ అనేది ఫామ్ చేస్తున్నాం. ఎప్పుడైతే ఒక లేయర్ ఇంక్ జెట్ ద్వారా ఫామ్ చేసేసి లెవెలింగ్ చేసిన తర్వాత సెకండ్ లేయర్ వేయాలి. ఈ సెకండ్ లేయర్ ఫామ్ చేసేటప్పుడు మనకి ఇంక్ జెట్ అనేది దీనికి అతుక్కోదు. ఇక ఫస్ట్ లేయర్ కి సెకండ్ లేయర్ కి అనేది అడ్హెసివ్నెస్ కావాలి. అందుకోసం చెప్పి స్పెషల్ గా నేను ఏం చేస్తానంటే ఈ లిక్విడ్ అడ్హెసివ్ సప్లైని ఫస్ట్ లేయర్ ఫామ్ కాగానే దానిపైన అప్లై చేస్తాను అనమాట. అప్లై చేసినప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్ గా అడ్హెసివ్నెస్ వస్తుంది. అప్పుడు ప్యారలల్ గా బోత్ అనమాట. ఇక్కడ చూడండి, ఇంక్ జెట్ లిక్విడ్ అడ్హెసివ్ సప్లై రెండు ప్యారలల్ గా నేను సప్లై చేసుకుంటూ లేయర్ అనేది ఫామ్ చేస్తూ ఉంటాను అనమాట. లేయర్ ఫామ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి ఒక లేయర్ కి ఇంకొక లేయర్ కి అడ్హెసివ్నెస్ ఏర్పడి స్ట్రాంగ్ అయిపోతుంది. దానిపైన ఇంకొక లేయర్, దానిపైన ఇంకొక లేయర్ ఫిక్స్ చేసుకుంటూ మనం 1 by 1 స్టెప్ బై స్టెప్ ఫిక్స్ చేసుకుంటూ ఒక ప్రోడక్ట్ అనేది మనం అవుట్పుట్ తీసుకొస్తాం అనమాట. ఓకే, ఈ విధంగా మనకి ఈ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ద J402 ఈజ్ ఆపరేటెడ్ త్రూ ది COM part of a PC workstation. Not included. Okay, that is not included. Although the system has an on-board computer that can be used for diagnostic if necessary. The Z Corporation slicing software is provided with the Windows 98 and Windows NT. This is the software, entire software system of Z Corporation. So this Z Corporation is given here slicing software that is working with Windows 98. Okay, working with Windows 98 and Windows NT. Z Corporation also sells a post-processing package necessary for detailed finishing and strengthening of the part produced by 3DP. ఇక్కడ ఈ Z Corporation వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ 3D ప్రింటర్ తో పాటు మనకి ఏం ప్రొవైడ్ చేస్తారంటే పోస్ట్ ప్రాసెసింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఈ పోస్ట్ ప్రాసెసింగ్ అనేది మనం ఫస్ట్ నేర్చుకున్నాము. ఇది స్టార్టింగ్ లో మనం లామినేటెడ్ ఆబ్జెక్టివ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు మనం చెప్పుకున్నాం
పోస్ట్ ప్రాసెసింగ్ అంటే ఏం లేదు, ఒక ఆబ్జెక్ట్ తయారైపోయిన తర్వాత ఆబ్జెక్ట్ ని బయటికి తీసి దాంట్లో క్యావిటీస్ ఏమైనా ఉన్నాయేమో చూసుకొని వాటన్నిటిని రీసైక్లింగ్ అంటే రెక్టిఫై చేసుకోవటం, అలాగే ప్యారలల్ గా మెటీరియల్ యొక్క స్ట్రెంగ్త్ ని ఇంప్రూవ్ చేయటం అనేది కూడా మనం ఇక్కడ చేయొచ్చు అనమాట. ఓకే, ఒక మెటీరియల్ అనేది స్ట్రెంగ్త్ కూడా మనం చేసేది పోస్ట్ ప్రాసెసింగ్ అంటాం. టోటల్ గా ఫైనల్ గా ద ఫినిషింగ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ. ద ఫినిషింగ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అందుకని వాటి కోసం అని చెప్పేసి కార్పొరేషన్ వాళ్ళు మనకి ఈ పోస్ట్ ప్రాసెసింగ్ అనే ప్యాకేజ్ కూడా ఇస్తున్నారు 3D ప్రింటింగ్ లో. ద ప్యాకేజ్ ఇంక్లూడ్స్ ఏ గ్లూ బాక్స్ with air compressor and brushes for excess powder removal, a heating oven to raise the temperature of the parts above that of the wax infiltrant, and a wax dipping unit that melts the wax and provides a dipping area for the parts. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఆ ప్యాకేజ్ లో కనుక మనం చూసుకున్నట్లయితే మనకి గ్లూ బాక్స్ ఇస్తారు. గ్లూ బాక్స్ మీన్స్ ఇక్కడ అడ్హీజివ్నెస్ కోసం ఈ లిక్విడ్ అడ్హీజివ్ సప్లైలో మనం గ్లూ బాక్స్ యూస్ చేసేసి ఇంక్ జెట్టర్లో మిక్స్ చేస్తాం అనమాట. ఓకే, అదొకటి ఇస్తారు. తర్వాత కంప్రెసర్, ఎయిర్ కంప్రెసర్ అనేది యూస్ చేస్తాం. ఎయిర్ కంప్రెసర్స్ ఫర్ వై యూఆర్ యూజింగ్ ఎయిర్ కంప్రెసర్ హియర్. సి మనం వచ్చేసరికి ఏంటంటే ఈ రోలర్ అనేది మూవ్ అయిన తర్వాత ల్యాండ్స్కేపింగ్ అనేది అయిపోతుంది, అంటే నీట్ గా ఇదవుతుంది, సెట్ అయిపోతుంది. ఆ తర్వాత ఏంటంటే మనం ఏం చేస్తాం అంటే ఎయిర్ కంప్రెసర్ తోటి బ్లోయింగ్ చేస్తాం. సో ఎప్పుడైతే బ్లో చేశారో మీరు ఆటోమేటిక్గా ఎక్సెస్ పౌడర్ ఏదైనా ఉందనుకోండి లేయర్ పైన, ఆ పౌడర్ మొత్తం కూడా ఈ పౌడర్ బెడ్ పైన కలెక్ట్ అవుతుంది. దాన్ని మనం ఈ పిస్టన్ అనేది డౌన్వర్డ్ మోషన్ వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా ఆ పౌడర్ వేస్ట్ అవ్వకుండా మనకి ఇక్కడ కలెక్ట్ అవుతుంది అనమాట. ఓకే, సో అప్పుడు ఈ పౌడర్ అనేది పైన లేయర్ పైన లేదు కాబట్టి ఇక్కడ నీట్ గా ఉంటుంది. సో దానిపైన ఇప్పుడు మళ్ళీ ఇంక్జెట్ ప్రొవైడ్ చేసేసి మనం లేయర్ ఫామ్ చేసుకోవచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే మనకి క్యావిటీస్ ఏవైతే ఉన్నాయో అవి రాకుండా ఉంటాయి. ఓకే, ఆ తర్వాత బ్రషెస్ ఎందుకు, జస్ట్ క్లీన్ ఫర్ ది ఆబ్జెక్ట్. ఆఫ్టర్ కంప్లీషన్ ద ఆబ్జెక్ట్ we just clean this object means we can use brushes. హీటింగ్ ఓవెన్ అంటే మీకు తెలుసు, ఇప్పుడు వైర్ లాంటిది ఏదైనా యూస్ చేశాను అనుకోండి ఇంక్ జెట్ లో, ఆ ఇంక్ జెట్ లో వైర్ లాంటిది యూస్ చేసినప్పుడు అది మెల్ట్ అవ్వాలి వ్యాక్స్ రూపంలోకి, అంటే మైనం లాగా మెత్తగా ఉండాలి. సో మెత్తగా ఉండడం కోసం మనం ఏం చేసేది ఏంటంటే హీటింగ్ ఓవెన్స్, ఇవి కూడా మనకి కంపెనీ వాడు ప్రొవైడ్ చేస్తుంది. సో ఆ హీటింగ్ ఓవెన్ అనేది తీసుకొని టెంపరేచర్ రేజ్ చేసి, అంటే మనకి కావాల్సిన సర్టైన్ టెంపరేచర్ అనేది తీసుకొని, ఓకే మనకు కావాల్సిన టెంపరేచర్ వచ్చాక ఆటోమేటిక్ గా మనం ఆబ్జెక్ట్ అనేది తయారు చేసుకుంటూ ఉంటాం అనమాట. సో ఈ విధంగా మనకి ఈ జెట్ కార్పొరేషన్ అనేది యూజ్ అవుతా ఉంటుంది. ఓకే, ఇక ఈ జెట్ కార్పొరేషన్ ఆపరేషన్ వచ్చేసరికి ఏంటంటే ఇట్స్ ఎ వెరీ ఫ్రెండ్లీ ఆపరేషన్. ఓకే, యాజ్ వెరీ యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్, where very few comments are necessary to build a part. Since the parts are built in a powder bed, no support structures are necessary for overhanging surfaces, unlike most other rapid prototyping systems. That means here rapid prototyping systems lo manaki general ga paati ganaka chusukunnatlaithe మనం ప్రీవియస్ మిషన్స్ చూసుకున్నట్లయితే మనకి సపోర్ట్స్ కావాల్సి వచ్చేది ఆబ్జెక్ట్స్ తయారు చేసేటప్పుడు. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఓవర్ హ్యాంగింగ్ మీన్స్ ఏంటంటే పెద్ద పెద్ద ఆబ్జెక్ట్స్ తయారు చేసినప్పుడు లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ షో యూ, ఈ టైప్ ఆఫ్ పార్ట్ నేను తయారు చేయాలనుకుంటున్నాను. ఈ టైప్ ఆఫ్ పార్ట్ తయారు చేయాలనుకున్నప్పుడు ఇక్కడ చూడండి, దిస్ ఈస్ కాల్డ్, ఇదంతా కూడా ఓవర్ హ్యాంగింగ్, దిస్ ఈజ్ ఆల్సో ఓవర్ హ్యాంగింగ్. సో ఈ ఓవర్ హ్యాంగింగ్ అనేది ఉన్నప్పుడు కూడా మనం దీంట్లో ఈ టైప్ ఆఫ్ మిషన్ లో మనకి సపోర్ట్స్ అనేవి అవసరం లేదు. ఇది మిగతా వాటి కంపేర్ చేసుకున్నట్లయితే. అలాగే ఇక్కడ చూసినట్టు సిస్టమ్స్ లో మనం యూజ్ చేసినట్లుగా ఎక్కువ కమాండ్స్ కూడా దీంట్లో యూజ్ చేయాల్సిన అవసరం కూడా మనకి లేదనమాట. ఓకే, చాలా సింపుల్ గా ఈజీగా ప్రోడక్ట్ అనేది మనం తయారు చేయొచ్చు. ఈ 3D అట్లయితే సాఫ్ట్వేర్ ఏంటి, ఈ సాఫ్ట్వేర్ లో వచ్చేసరికి ఏంటంటే యు సీ జస్ట్ హియర్ ఫర్ అండర్స్టాండింగ్ the Z402 starts Z402 starts with the standard STL file format. యాజ్ యూజువల్ మనం ఏదైనా తీసుకోండి, కార్పొరేషన్ కాదు, ఎనీ కార్పొరేషన్
3D ప్రింటింగ్ లో ఒక ఆబ్జెక్ట్ మనం ప్రింట్ చెయ్యాలి అని అనుకున్నామంటే ఇట్స్ మోస్ట్లీ కమింగ్ ఫ్రమ్ స్టాండర్డ్ ట్రయాంగులర్ లాంగ్వేజ్ ఫైల్ ఫార్మాట్ ఓన్లీ. ఓకే, సో ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ నౌ హియర్ వి సీ. Okay, we are going to discuss this one in tomorrow, software, about software. Okay, why? Because it's almost time is 11:34. So then we are going to discuss some amount of doubts. Okay, right? మీరు కాపీ చేసుకోండి, ఇలాగే స్టే చేస్తాను నేను నీట్గా కాపీ చేసుకోవడం కోసం. ఓకే, నౌ ఐఎమ్ గోయింగ్ టు అన్మ్యూట్ యువర్ సెల్స్. Yes. Do you have any doubts? Ask me. Participants 21, 23, 24, 25, 26. How many members are attended? Okay, right. Pramila, attendance తీసుకున్నామా? సార్ తీసుకున్నా సార్. ఓకే, చెప్పు వీరంజీ. ఇంక్ జెట్ అంటే దాన్ని స్మూత్నెస్, సర్ఫేస్ స్మూత్నెస్ కోసం కదా సార్ యూజ్ చేసేది? కాదమ్మా, ఇంక్ జెట్ మెయిన్ మెటీరియల్ సప్లైడ్. మెటీరియల్ సప్లైడ్ సార్? మెటీరియల్ సప్లైడ్. ఓకే ఓకే సార్, ఒక నిమిషం. స్మూత్నెస్ కోసమే మనం ఏం చేస్తాం, లెవెలింగ్ చేసుకోవడానికి ఇక్కడ రోలర్ ఉంది కదా, ఈ రోలర్ కనిపిస్తుంది కదా, ఈ రోలర్ మూవ్ చేస్తాం. ఓకే సార్. ఇక్కడ ఇది చూడు, ఈ లిక్విడ్ అడ్హీసివ్నెస్ ఉంది కదా, ఇది దీంట్లోకి వెళ్ళు ఇంక్ జెట్ లోకి. ఈ ఇంక్ జెట్ లో మెటీరియల్ అనేది సప్లై చేస్తాం. సో ఈ రెండు ఏమవుతాయి అంటే మెల్ట్ అయిపోతాయి హీటింగ్ ఛాంబర్ లో. మెల్ట్ అయిపోయి ఇవి రెండు ఇక్కడ లేయర్ ఫామ్ చేస్తాయి అన్నమాట, ఇట్లా మనకు కావాల్సిన లేయర్. ఓకేనా? ఇంక్ జెట్ అంటే ఇప్పుడు మీకు మన ప్రింటర్ ఉంది, ఏది సాధారణ ప్రింటర్ తీసుకోండి, 3D ప్రింటర్ కాకుండా ఇప్పుడు నార్మల్ ప్రింటర్ ఉంది. నార్మల్ ప్రింటర్ లో మీరు ప్రింట్ చేసేటప్పుడు బ్లాక్ కలర్ లో కదా ప్రింట్ అవుతుంది. సమ్టైమ్స్ కొన్ని కలర్ ప్రింటర్స్ ఉంటాయి, మరి అవన్నీ ఏంటంటే ఇంక్ జెట్ లో ఇంక్ యూజ్ చేస్తాం. దాంట్లో అక్కడ పౌడర్ ఉంటది. మీరు ఎప్పుడైనా ఓపెన్ చేసి చూసారా ప్రింటర్? తెలుసా, బ్లాక్ పౌడర్ ఉంటుంది సార్. బ్లాక్ పౌడర్ ఉంటది కదా, అదే ఇంక్ జెట్ అంటారు దాన్ని. ఓకే సార్. ఓకేనా? అలాగే ఇక్కడ కూడా మనం ఆ పౌడర్ లాంటిది ఇక్కడ మెటీరియల్ యూజ్ చేస్తాం. ఓకే ఓకే సార్, రైట్. నెక్స్ట్ 70. గంట పెట్టుకోని. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? దేవకిరణ్, చెప్పు దేవకిరణ్. సార్ రిమూవల్ పౌడర్ ఇప్పుడు రీసైకిల్ చేస్తారు సార్? అవును అవును, రీసైకిల్ చేస్తాం. మళ్ళీ లేకపోతే వేస్ట్ అయిపోయింది అనుకో, మన కాస్ట్ పెరిగిపోద్ది కదా మ్యానుఫ్యాక్చరింగ్. రిమూవల్ పౌడర్ అంటే బ్లాక్ కలర్ కదా సార్? బ్లాక్ కలర్ అని కదా, అంటే నేను మీకు ఎగ్జాంపుల్ కోసం అక్కడ బ్లాక్ కలర్ యూజ్ చేస్తాం 3D ప్రింటర్ లో, సారీ మామూలు ప్రింటర్, నార్మల్ ప్రింటర్ లో. ఇక్కడ వచ్చేసరికి బ్లాక్ కలర్ అని నెక్స్ట్ లేదమ్మా. ఇప్పుడు నువ్వు నాకు గ్రీన్ కలర్ లో ఆబ్జెక్ట్ కావాలనుకున్నావు అనుకోండి, గ్రీన్ కలర్ ఇవి పెట్టేయచ్చు, దాంట్లో మల్టీ కలర్స్ పెట్టచ్చు, మల్టీ కలర్స్ పెట్టుకోవచ్చు, మల్టీ కలర్స్ తో తయారు చేయొచ్చు. రిమూవల్ పౌడర్ ఎట్ సైడ్ కి తీసుకెళ్తారు సార్ మరి? ఇదిగో ఇక్కడ మన పిక్చర్ లో చూసావా, ఇక్కడ చూడండి, ఇక్కడ యాక్చువల్ గా పౌడర్ అనేది ఫీడ్ చేస్తాం, పైకి వచ్చేస్తుంది ఈ ఫస్ట్ కాల దీంట్లో గదిలో. ఓకే 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 ఓకేనా? తర్వాత లేయర్ ఫామ్ అయిన తర్వాత ఇది రోలర్ అనేది ఇటు మూవ్ అవుతుంది కదా, ఇటు మూవ్ అయినప్పుడు ఏమవుతుందంటే సమ్ అమౌంట్ ఆఫ్ పౌడర్ అనేది లెవెలింగ్ అవుతుంది, అంటే మొత్తం ల్యాండ్స్కేప్ అవుతుంది. ల్యాండ్స్కేపింగ్ అయ్యాక లేయర్ ఫామ్ అయిన తర్వాత బ్లోయర్ తోటి మనం ఇది చేస్తాం, బ్లోయింగ్ చేస్తాం. బ్లోయింగ్ చేసినప్పుడు ఈ పౌడర్ అనేది, ఈ పౌడర్ బెడ్ ఉంది కదా కింద చూడండి, ఈ పౌడర్ బెడ్ లో రిసీవ్ అవుతుంది. ఇక్కడ ఈ పౌడర్ బెడ్ లో రిసీవ్ కాగానే ఇదిగో చూడండి, ఇలాగా ఈ పిస్టన్ ఉంది కదా, ఇదేం చేస్తుంది, డౌన్వర్డ్ మూవ్ అవుతుంది. ఎప్పుడైతే పిస్టన్ డౌన్వర్డ్ మూవ్ అయిందో ఆటోమేటిక్ ఇక్కడ ఎంటీ ప్లేస్ ఏర్పడటం వల్ల ఆ పౌడర్ అంతా దీంట్లోకి వెళ్ళిపోతుంది. ఓకేనా? వెళ్ళిపోయి సెకండ్ లేయర్ మళ్ళీ స్టార్ట్ కాగానే ఈ పిస్టన్ ఏం చేస్తుంది అంటే, ఇది కంటిన్యూస్ అనమాట, ఈ పిస్టన్ ఏం చేస్తుంది మళ్ళీ పైకి మూవ్ అవుతుంది. పైకి మూవ్ కాగానే ఈ లోపల ఉన్న పౌడర్ అంతా మళ్ళీ పైకి స్ప్రెడ్ అవుతుంది. సార్ మొత్తం స్ప్రెడ్ అయిపోద్ది కదా సార్ అది ఫోర్స్ కి? స్ప్రెడ్ అంటే మనం ఎంతైతే పౌడర్ పెట్టుకున్నాం లిమిట్ ఉంటుంది కదా మిషన్ కి, దాని ప్రకారం అది స్ప్రెడ్ అవుతుంది. సార్ లోపల పౌడర్ ఫీడ్ పిస్టన్ కాను బిల్డ్ పిస్టన్ కి మధ్య అంటే గ్యాప్ ఏమైనా ఉంటుందా? ఏముండదు. మీకు అర్థం కావడం కోసం నేను ఈ రెండు రకాలుగా చూపించాను. ఎందుకంటే అంతా ఒకే దాంట్లో గీస్తే అర్థం కాదు కదా బొమ్మ మీకు. అందుకని ఒకటేమో పైకి వెళ్ళేది చూపించాను, ఒకటేమో కిందికి చూపించాను. ఇప్పుడు ఇంజిన్ ఎక్స్ప్లెనేషన్ చేసేటప్పుడు మనం ఎలా చేస్తాం, 4 స్ట్రోక్స్ లో ఇంజిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం కదా, 4 బొమ్మలు గీసి. కానీ బొమ్మ ఒకటే కదా ఇంజిన్ ఉండేది ఆడ.
అదే ఆ విధంగా మీకు అర్థం అవడం కోసం నేనేం చేశానంటే డివైడ్ చేశాను. ఒకటి అప్వర్డ్, ఇంకొకటి డౌన్వర్డ్ అని. అది ఒక దాంట్లో అప్వర్డ్ డౌన్వర్డ్ అంటే కన్ఫ్యూజ్ అవుతారండి సార్. కన్ఫ్యూజ్ అవుతారు కదా, అర్థం కాదు కదా. ఇప్పుడు ఈ రోలర్ ఎలా మూవ్ అయింది అంతా ఒకే దాంట్లో ఉన్నాయి, గజిబిజిగా ఉంటది. ఓకే సార్, వి అండర్స్టూడ్ సార్. అంటే దిస్ వన్ ఈజ్ స్టెప్ 1 అనుకోండి, ఇది స్టెప్ 2 అనుకోండి. ఓకేనా? ఓకే. ఇంకా ప్రమిళ క్లియరా? ఓకే క్లియర్. ఓకే రైట్. నెక్స్ట్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా, లేకపోతే ఎండ్ వెళ్దామా ప్రోగ్రాము? నిమిషం సార్, అది అడుగుతారేమో చూద్దాం. అందుకే ఆగారు బా, నేనేం పోవట్లేదు. ఇది డ్రా చేసుకునే వాళ్ళు డ్రా చేసుకో పిక్చర్ని. మనకి టైం ఉంది, 11:50 దాకా మన క్లాస్ ఉంది. హ్యాపీగా డిస్కస్ చేసుకోండి, కాపీ చేసుకోండి పిక్చర్ని, లేదా స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. తర్వాత విడిగా ఉన్నప్పుడు డ్రా చేసుకుంటాం సార్ అన్నా కూడా స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు మీరు హ్యాపీగా. ఓకే, ఇంకా ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ ఉంది కదా, అదొకటి రేపు డిస్కషన్ చేస్తే మనకి యూనిట్ అయిపోద్ది. యూనిట్ అయిపోద్ది సార్. అంతే, ఏం లేదమ్మా, 2 క్వశ్చన్లు ఉంటాయి యూనిట్కి అంతే. ఏఎంఎఫ్ చాలా, మీరు యూసీఎంపీ నేర్చుకున్నారు కదా, అన్కన్వెన్షనల్ మిస్సింగ్ ప్రాసెస్. అదే టైప్ ఇది కూడా. యూసీఎంపీ లేదులే, మీకు నెక్స్ట్ వచ్చుద్ది అనుకుంటా. ఇప్పుడు మీరు 4-1 మర్చిపోయా, నెక్స్ట్ వచ్చుద్ది యూసీఎంపీ సబ్జెక్టు. అది కూడా ఇంతే, ఈజీగా ఉంటది. ఈ యూనిట్కి 2 క్వశ్చన్లు ఉంటాయి మహా అయితే. అందుకని ఇంక ఇవన్నీ కూడా మీకు ఇప్పుడు 6 యూనిట్స్ నాకు యూట్యూబ్ లింక్స్ వచ్చినట్టే డైరెక్ట్ గా, ఏది మన సిలబస్ ప్రకారం టాపిక్ వైజ్. సో అవన్నీ మీకు పెడతాను, మీరు మంచిగా నేర్చుకోవచ్చు. ఎప్పుడు కాబట్టి అప్పుడు చూసుకోండి ఫ్రీ టైంలల్లా. మళ్ళీ మనకు రేపు October 15 కనుక ఓపెన్ అయిందంటే ఇంకా హ్యాపీ. అంటే అంటున్నారు, ఉండండి ఒక నిమిషం, రికార్డ్ ఆఫ్ చేద్దాం. ఓకే, మళ్ళీ నాకు మెమొరీ తక్కువ అయిపోద్ది అందుకని.